ప్రభు నామంలో అందరికీ వందనాలు పిల్లారా. మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుదాం. 26 పేజీ నెంబరు క్రొత్త నిబంధన. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీరు మీ చిత్తములో జరిగించినటువంటి ఆరాధన అంతటిని బట్టి స్తోత్రాలు. ఇంకా అట్టి గొప్ప ఆరాధనకు అపాత్రులుగా ఉంటున్న వారికి నాయన త్వరగా ఆరాధనకు నాయన పాత్రులుగా చేయండి. అతి శ్రేష్టమైన మీ రాజ్యంలో మా ప్రభు చేరగలిగేటువంటి మా ప్రభు రక్షణ పాప క్షమాపణ కలిగించమని మీ సన్నిధిలో చదవబడిన వాక్యం మా అందరికీ ఉదయకాలం ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి భాగంలో ఉన్నటువంటి కుడివైపు ఉన్న వారి యొక్క దీవెనకరమైన సంగతులు మనం గమనించాం. కాకపోతే విచారకరమైన విషయాలు కూడా మరి మనం ఆలోచించాలి. అదేంటంటే 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపుండు వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన అగ్నిలోనికి ఒకరినేను రండి అన్నాడు, ఒకరినేను పుండి అన్నాడు. పిల్లలు ఎంతో సంతోషకరంగా రండి అని మంచి ఆహ్వానం ఇచ్చిన దేవుడే ఇప్పుడు చాలా బాధకరమైన విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పొండి అన్నాడు. వారికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరంటది? వారంట శపింపబడిన వారంట. పిల్లారా, అంటే ఈ ఎడమవైపు ఉన్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళు శపింపబడిన వారు. అక్కడికి వెళితే కానీ అర్థం కాలేదు మేము శపించబడిన వారమని. ఇక్కడున్నంతకాలం అనుకున్నారు మేము కూడా ఆశీర్వదించబడిన వారే అనుకున్నారు. ఇక్కడున్నంతకాలం అనుకున్నారు మేము కూడా దేవుని రాజ్యంలో చేరతామని అనుకున్నారు. పిల్లలు అక్కడికి వెళితే కానీ అసలు విషయము తెలియపరచబడలేదు. అదే బాధకరమైన విషయం. అక్కడికి పోయిన తర్వాత ఇంక చేసేదంటూ ఏమీ ఉండదు. అందుకని ఇక్కడ ఉండగానే మనం త్వరగా ప్రభు బిడ్డలంగా తీర్చబడాలి. ఆయన ఏం చెప్పాడంటే శపింపబడిన వారులారా అనే మాట చెప్పాడు. ఇంతకీ శపించబడిన వారు ఎడమవైపు ఉన్న వాళ్ళ కుడివైపు ఉన్న వాళ్ళు? అంటే శపించబడిన వారు అనే మాట కుడివైపు ఉన్నవారు ఎడవైపు ఉన్నవారు అంటే, పిల్లరా, బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనందరము శపించబడిన వారమే. మనందరము ప్రారంభం నుంచి మనము శపించబడిన వారం. మనం శాపగ్రస్తులం. ఆదాము నిమిత్తము నేల శపించబడింది, కయ్యూను నిమిత్తము మనిషి శపించబడ్డాడు. బైబిల్ గ్రంథం
ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో చదివేయమ్మా. చాలండి, మైకి తీసుకొని మైకులో చదవండి. 4-5 మైకులు ఉన్నాయి కదా. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అన్నాడు పిల్లారా. అలా ప్రారంభించబడిన శాపం నేలతోనే అది సరిపోకోకుండా మరలా 4:11 వచ్చేసరికి శాపం మరి ఎక్కువైంది. ఆది కాండం 4:11లో కావున నీ తమ్ముని రక్తమును, నీ తమ్ముని యొక్క రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. కాబట్టి ఇప్పుడు శాపం ఎక్కడి నుంచి ఆడకొచ్చింది? నేల మీద నుండి మనిషి జీవితంలోనికి వచ్చింది పిల్లారా. అలా కయీనుతో ప్రారంభించుకుంటే ఇక కయీను నుంచి వచ్చిన మన అందరము కూడా దేవయ్యం శాపగ్రస్తులం అయిపోయాం. ఇట్టి శాపగ్రస్తులమైనటువంటి మనలను దేవుడు మార్చటం కోసం ఒక మహా అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన చేశాడు. ఆయన చేసిన కార్యం ఏంటంటే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాం. దైవ గ్రంథం క్రొత్త నిబంధన ఆత్మను, పేజీ నెంబరు 169 క్రొత్త నిబంధన. ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. చదువమ్మా. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై. చూసారా, మన కోసం ఏమయ్యాడు? శాపం. అంటే మనం శాపంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మనం ఏం కావాలి పిల్లరా? కుడివైపు రావాలంటే మనం ఒక పని చేయాలి. ఏం చేయాలి? మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు శాపమయ్యాడు పిల్లరా. శిలువ మీద వేలాడబడే ప్రతి ఒక్క వ్యక్తి ఏమై ఉన్నాడు? శాపగ్రస్తుడై ఉన్నాడు. అంటే ఆ శిలువ మనది, మనందరము శాపగ్రస్తులం. కాబట్టి మనల్ని శిలువ వేయాలి పిల్లరం. దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. కాబట్టి మన కోసం ఈ లోకములో అవతరించి మన శాపాన్ని ఆయన తీసుకొని మన శిక్షను శిలువలో ఆయన భరించి శిలువ కార్యాన్ని సంపూర్ణం చేసి శాపగ్రస్తులైన మనల్ని మార్చివేశాడు పిల్లరా. ఏం చేశాడనంటే, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయానికి రండి. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం, పాత నిబంధన బైబిల్ గ్రంథములో 13వ అధ్యాయం 2వ వచనం, 412 పేజీ నెంబరు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురు పడక వారిని శపింపమని బిలాము ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు వినాలి, అయినను మీ దేవుడు కాదు, వాళ్ళ దేవుడు కాదు పిల్లరా. అందరికీ ఒకటే దేవుడు. ఎవరు? మరలాడుతున్నా, అందరికీ ఒకరే దేవుడు. ఎవరు? శాపగ్రస్తులందరూ కూడా ఏం కావాలి? అక్కడ రాయబడిన మాట, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు పిల్లారా. అర్థమవుతుందండి? మన దేవుడు మన పట్ల ఆయనకి ఎంత అత్యధికమైన ప్రేమ ఉందో మనమందరము శాపగ్రస్తులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మనందరం ఏం కావాలి? ఆశీర్వాదం పొందాలని శాపగ్రస్తమైన శిలువ పైన ప్రభువైన యేసుక్రీస్తు వారు వేలాడదీయబడి పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోసి మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రభువు కార్చిన రక్తాన్ని మనం ఆశ్రయించడం ద్వారా ఎడమవైపు ఉండాల్సిన మనం ఎక్కడికి వచ్చాం? కుడివైపుకి వచ్చాం. పుట్టుకతో ఎవరు కుడివైపుకి రాలాం. పుట్టుకతో ఎవరు కూడా పిల్లరం ఆశీర్వదించబడలాం. పుట్టుకతో వచ్చింది ఏంటంటే శాపం.
ఆ శాపం పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఆ శాపాన్ని తొలగించడానికి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆ ప్రభువు కార్చిన రక్తములో పాప క్షమాపణ పొందుకున్న వారు ఆశీర్వదించబడి ఎడవైపు నుంచి ఎడకొచ్చారు, కుడివైపుకి వచ్చారు. పిల్లలు ప్రారంభములో ఆశీర్వదించబడిన వారు కదా, అందరూ ప్రారంభములో అందరూ శపించబడిన వారిని. అయితే ఇంత గొప్ప గంభీరమైనటువంటి ఆశీర్వాదమైన కార్యం కలవరి శిలువలో ప్రభువారు చేస్తే నాటికి నేటికి కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి బదులు ఇంకా శాపగ్రస్తమైనటువంటి అందులోనే నివసిస్తూ ఉన్నారు పిల్లలు. అది ఇప్పుడు తేట తెల్లమైంది. అది ఇప్పుడు ఎందుకు మేము ఇంకా శాపగ్రస్తులంగానే ఉండిపోయని చెప్పి ఇప్పుడు వాళ్ళకి బాధ గురవుతా ఉందన్నమాట. అర్థమైందా? క్రీస్తునందు ప్రియులారా, నాలుగైదు కుక్కలు ఒక వీధిలోనికి మరొక కుక్క పెంచుకునే కుక్క ఆ మనిషి ఆ ఊరికి వెళ్తుంటే అది కూడా ఆయన వెనకాల పడిపోతుంది. ఎంతవరకు ప్రయత్నం చేసినా అది వెనక్కి వెళ్తలేదు పిల్లరం. తనకేను వేరే పని అర్జెంటుగా వెళ్ళాలి. ఇక తప్పనిసరి తీసుకొని పోతూ ఉండగా ఆయన ఏ ఊరైతే వెళుతున్నాడో ఆ ఊరిలో ఉన్నటువంటి 4-5 కుక్కలు అమాంతంగా ఈ కుక్క మీద ఎగబడి ఆ కుక్కని ఎట్టయినా సరే చంపాలని ప్రయత్నం చేస్తుంటుండగా ఆ కుక్క గమనించండి, అటు ఆయన్ని వదలలేక ప్రాణం కోల్పోలేక పారిపోతున్నట్టుగానే ఉంటుంది, మళ్ళీ ఆయనతో వస్తుంది పిల్లలు. ఈ 4 కుక్కలు ఎంటబడి మరి వాటిని దాన్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుండగా ఈ పోట్లాడుకుంటూ పోతుండగా నేల బావి ఒకటి ఉంది, 15 అడుగుల బావి, నేల బావి. క్రీస్తునందు పిల్లరా, ఈ పెంచుకునే కుక్కతో పాటు ఆ 4 కుక్కలు కూడా అది చూసుకోకుండా వెళ్తానే అవి నెట్టుకుంటూ పోతానే వెళ్ళి నేల బావిలో పడిపోయినాయి. నీళ్ళు ఉన్నాయి అందులో. ఆ బావిలో పడిపోయిన తర్వాత ఈ పెంచుకునే వ్యక్తి ఏం చేశాడంటే ఆ పరిస్థితిని చూసి ఒక 20 అడుగుల నిచ్చెన తీసుకొని వచ్చి ఆ నేల బావిలో దించి కిందకి వెళ్ళిపోయి ఇలా చేయి చాపాడంట. ఆయన పెంచుకున్న కుక్క మాత్రమే వచ్చింది పిల్లల. దాన్ని పైన వదిలిపెట్టాడు. ఇంకా వెళ్ళిపోవాలా, మిగతా కుక్కలు కూడా కాపాడాలా? మిమ్మల్ని అడుగుతున్నాను. కొంచెం నిద్రపోయింది, ఇంకొంచెం గట్టి చెప్పండి. కాపాడాలా? కాపాడాల్సినంత అవసరం లేదు. అది ఆయన కుక్కని ఏం చేసినాయి, ఆయన పెంచుకున్న కుక్కని అవి ఏం చేసినాయి అంటే ప్రాణాలు తీయటానికి ఎక్కబడ్డాయి. కానీ తన పెంచుకున్న కుక్క చేయి చాపంగానే వచ్చేసింది. ఆ నిచ్చెన తీసేసుకుని ఆయన వెళ్ళిపోవచ్చు పిల్లరా. ఆయన ఆ మనిషి చేసిన పని ఏంటంటే ఆ కుక్కల్లో కూడా కాపాడుకొద్దామని చెప్పేసి మరలా కిందకి దిగి ఒక్కొక్క కుక్కని చేయి చాపుతుంటే పిల్లరా ఇది చూడండి, నువ్వు వద్దు నేనిచ్చిన వద్దు అంటే, నువ్వు వద్దు నేనిచ్చిన వద్దు. 1కి 10, 10కి 20, 20కి 30, 10 నుంచి 40 దాకా బతిలాడాడు ఒక ఆయన. ఎవరు ఆ రకంగా బతిలాడినా ఈ 4 కుక్కలు మాకు అవసరం లే పోవాయా అన్నట్టుగా నీ పిల్లరా తను నిచ్చెన తీసుకుని వెళ్ళిపోయాడు. తన కుక్కను తీసుకొని వెళ్ళిపోయాడు పిల్లరా. సాయంకాలానికి కుక్కలు నీళ్ళలో చచ్చిపోయి శవాల్లాగా తేలుతా ఉన్నాయి. మీరు సమాధానం చెప్తే ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకు చచ్చిపోయినాయి ఆ కుక్కలు?
ఆ కుక్కలు ఎందుకు చచ్చిపోయినాయి? రక్షించేవాడు ఉండి చనిపోయినాయా, రక్షించేవాడు లేక చనిపోయినాయా? రక్షించేవాడు ఉన్నాడు. ఆయనకి సంబంధించి కాకపోయినా ఆయనకి సంబంధించిన కుక్కని ప్రాణం తీయటానికి ఎంత ప్రాకులాడిన పిల్లలు గమనించండి. మనసుని చేసుకొని ఆ కుక్కల్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తే రక్షించేటువంటి వ్యక్తిని వాళ్ళు నిరాకరించినవి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ బావిలో ఉన్న కుక్కల సంగతి ఎవరికి తెలియదు కదా. చాలా సేపటికి అల్లాడిపోయి ప్రాణాలు కోల్పోయిన పిల్లలు. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రైస్తవుల కోసమే ప్రాణం పెట్టాడా, సమస్త ప్రజల కోసం ప్రాణం పెట్టాడా? లోక పాపములను మోసుకొని పోయే లోక పాపములు, లోకములో ఉన్న మనుషులందరి యొక్క పాపాలు యేసు ప్రభువే మోసుకుంటూ పోయాడు పిల్లారా. మానవుని యొక్క పాప క్షమాపణ కలగాలంటే సిలువలో వేలాడిన యేసు ప్రభు దొరికితే తప్ప పాప క్షమాపణ కలగదు. మనము శాపగ్రస్తులం. ఆ శాపాన్ని తొలగించడానికి కరుణామయుడు సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఆ ప్రభువు కార్చిన రక్తాన్ని ఆశ్రయించి పాపాలు కడిగి వేసుకుంటే మనము పాప క్షమాపణ పొంది శాపములో నుంచి ఎక్కడికి వస్తాం? ఆశీర్వాదానికి వస్తాం పిల్లారా. ఇంత అద్భుతమైన కార్యాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో చేస్తే వినలా? ఎంతమంది వినలేదు? బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 22-23 వచనాలు చదువుదామా? క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం 66 పేజీ నంబరు. ఆయన క్రొత్త నిబంధన గ్రంథములో పేజీ నంబరు 66, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 22-23 వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములోను గ్రామములోను సంచారము చేయుచుండెను. ఒకడు ఇంతకీ ఎక్కడెక్కడ బోధించాడు? పట్టణములో బోధించాడు. ఎక్కడ బోధించాడు? పక్క గ్రామములో కూడా బోధించాడు. ఎలా బోధించాడు? సంచారం చేసుకుంటూ బోధించాడు. పిల్లరా, అన్ని ప్రాంతాలు ఆయన నడుచుకుంటూ వెళ్ళి అన్ని ప్రాంతాలు ఆయన నోటి ద్వారా దేవుని సువార్తను ప్రకటించాడు. 23వ వచనం చాలా బాధకరమైన వచనం. ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా? అంటే ఎంతమంది రక్షించబడ్డారు? బావిలో నుంచి ఎన్ని బయటకు వచ్చినాయి? ఇప్పుడు సిలువ రక్తములో కడగబడి ఏమంటే ఈ శాపము నుండి ఆశీర్వాదం వైపు ఎంతమంది వచ్చారు? చూడండి, వాక్యం ఏనండి పిల్లలు. ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే ఎవరు ప్రకటించారు వాక్యాన్ని? స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడే ప్రకటించాడు. ఆయనే సువార్తను ప్రకటించాడు. పరలోకాన్ని గురించి, పాతాళాన్ని గురించి, నరకాన్ని గురించి, మోక్షాన్ని గురించి ఆయనే ప్రకటించాడు. స్వయంగా ప్రకటించింది ఆయనే. ఆయన ప్రకటిస్తే రక్షించబడిన వాళ్ళు ఎంతమంది అంటే చాలా కొద్ది మంది రక్షించబడ్డారు పిల్లలు. అంటే ఏం చేయలేకపోతున్నారు ప్రజలు ప్రభు అనుగ్రహించిన రక్షణను స్వీకరించలేకపోతున్నారు. ప్రభు అనుగ్రహించిన రక్షణను పొందలేకపోతున్నారు. ప్రభు అనుగ్రహించేటువంటి ఈ శ్రేష్టమైన ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండలేకపోతున్నారు. ఒక్కొక్కసారి వేలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని లెక్కలు చూస్తే లక్షల రూపాయలు మీటింగ్ ఖర్చు తీరిద్ది పిల్లారా. ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఎంతమంది ప్రభువు నమ్ముకున్నారంటే శూన్యం పిల్లారా. అరే అంతమంది వచ్చారు అంటే అంతమంది వస్తారు, కానీ ప్రభువుని మాత్రం ఏం చేయరు? అంగీకరించరు. ప్రభువుని మాత్రం ఏం చేయరు? నమ్మరు. నన్ను ఒక మాట చెప్పనియండి, అంత డబ్బు ఖర్చు పెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే విని వెళ్ళిపోయినప్పుడు దాని ఫలితం ఇదిగో ఇప్పుడు వచ్చిందనమాట పిల్లలు.
ఇప్పుడు చూడండి, ఎందుకు మేము నమ్ముకోలేకపోయాం, ఎందుకు మేము అంగీకరించలేకపోయాం, ఎందుకు మేము ఆ రక్షణను మేము తిరస్కరించాం అని ఇప్పుడు ఎడమవైపున్న వాళ్ళు గోల, ఎడమవైపున నుండి ఘోష, అది మనము వర్ణించలేనంతది పిల్లలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంకా కుడివైపుకు రావటానికి దేవుడు అవకాశం ఇచ్చాడనంటే మనల్ని ఎడమవైపు చూడడానికి ఆయన ఏం చేయట్లేదు, ఇష్టపడతలేదు పిల్లలు. మనల్ని ఎడమవైపు పంపించడానికి ఆయన ఇష్టపడతలేదు. అందుకని ఇంకా కుడివైపుకు రావటం కోసము దేవుడు మరొక గొప్ప దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఎడమవైపు అనేది మన జీవితంలోనికి రాకూడదని ప్రభునామములో ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రండి, ప్రభువు మాటకి లోపడదాం, ప్రభు ఇచ్చే రక్షణను మనం స్వీకరిద్దాం, ప్రభువు కార్చిన రక్తములో మన పాపాలు కడిగి వేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక భాగాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రభువు వారు ఎడమవైపున్న వారిని చూసి శపించబడిన వారులారా. అసలుకి పిల్లలు ఆయన మనం చూడలేము, ఆయన కంఠ స్వరం కూడా ఏం చేయలేం, మనం వినలేము. శపించబడిన వారులారా అని ఒక బలమైన మాట చెప్పాడు. 41వ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయం. అప్పుడు ఆయన చదువు బాబు. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏం చేశారు? ఏం చేశారు? నన్ను విడిచి అనే మాట పట్టుకోండి. ఇది మన అంశం. అంటే వీళ్ళెవరు? ఇందాక చెప్పుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పిన వాళ్ళు శపించబడిన వాళ్ళంటే ఎవరు? నన్ను విడిచి అనేవాళ్ళు ఎవరు? శపించబడిన వారులారా అనే మాట ఎవరిదంటే రక్షణను అంగీకరించిన వాళ్ళు. మాకు కాదు, మా వల్ల కాదు, మాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, మేము ఇప్పుడే కాదు అని రక్షణను వాయిదా వేసిన వాళ్ళు, రక్షణను పక్కన పెట్టిన వాళ్ళు, వాళ్ళని దేవుడు శపించబడిన వారులారా అన్నాడు. ఇప్పుడు రెండో మాట చెప్పింది ఏంటంటే నన్ను విడిచి అన్నారు. వీళ్ళెవరు? యేసుక్రీస్తుని నన్ను విడిచి అన్న వాళ్ళు ఎవరు అని అంటే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 60వ వచనం చదువుతాము. 86 పేజీ నెంబర్. పేజీ నెంబరు 86, క్రొత్త నిబంధన పేజీ నెంబరు 86. ఆయన శిష్యులలో అనేకులు. యోహాను సువార్త 6:60. ఆయన శిష్యులలో అనేకులు. ఆయన శిష్యులు. చాలండి, తర్వాత చదువుదాం, అక్కడే ఉండు. వీళ్ళెవరు? శిష్యులు. అంటే శిష్యులు అంటే మనం ఏం పేరు పెట్టుకోవచ్చు? నమ్మినోళ్ళు, దేవుని ఆశీర్వాదు అని స్వీకరించారు, ప్రభువు ఇచ్చినటువంటి రక్షణను స్వీకరించారు, ప్రభు బల్లలో కూడా పాలు పొందారు, ప్రభు కార్యాల్లో పాలు పొందారు, ప్రభు గొప్ప కార్యాల్లో వాళ్ళు కూడా చాలా బలవంతులుగా పనిచేశారు. కానీ ఆయన విడిచేసేసారు. ఈ మాట మర్చిపోవద్దు. ఈ మాట మనల్ని నిద్రపోనికుండా చేయాలి. అంటే ఇప్పుడు కాదు, రాత్రి కూడా. ఇంకోటి చెప్పనా, జీవితాంతం కూడా మనల్ని నిద్రపోకుండా చేయాలి. ఈ మాట రక్షించబడింది, ప్రభు రక్తములో కడగబడింది వెంబడించటానికా విడిచిపెట్టడానికా? ఎందుకు నమ్ముకున్నాం? మనం నమ్ముకున్న దానికి కారణం ఏంటంటే వెంబడించడానికి మనం నమ్ముకున్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నన్ను విడిచిపెట్టేసేసారంట. ఎవరు విడిచిపెట్టారు? యేసు ప్రభు నమ్ముకున్న శిష్యులు విడిచిపెట్టారు. పిల్లలు 66వ వచనం చదువుదామా? యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడించాల. మరల అడుగుతున్నాను, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు ఏం చేశారు? వెనక తీసేశారు.
మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు మొత్తం ఎంతమంది ఆయన శిష్యులు? మరి సహోదరులు ఏం మాట్లాడతారు? ఎంతమంది ఆయన శిష్యులు? యేసుక్రీస్తు వారి శిష్యులు 70 మంది. చాలా వందనాలమ్మా, బాగా చెప్పారు. ఎవరు చెప్పారు యేసు ప్రభు శిష్యులు 70 మంది అని అనంటే లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత బైబిల్ చూడండి, 61 దయచేసి వినండి, నమ్మండి, గ్రహించండి. 61 పేజీ నంబరు 61, క్రొత్త నిబంధన 61, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి, చాలండి 70 మంది. దాన్ని మళ్ళీ 17వ వచనం చదవండి, లూకా సువార్త. ఆ 70 మంది శిష్యులు చాలు. అంటే యేసు ప్రభు శిష్యులు మొత్తం ఎంతమంది? కానీ మనందరికి గుర్తున్నది ఎంతమంది? 12 మంది పిల్లారా. 70 మందిలో 12 మంది ఎందుకు వచ్చారు? 70 మందిలో 12 మంది ఎందుకు వచ్చారు? ఆయన ఏం చేశారు? విడిచిపెట్టేసేసారు. నన్ను ఒక మాట చెప్పనండి, యేసు ప్రభు బోధిస్తే రక్షించబడింది ఎంతమంది? రైట్, కొద్దిమంది. యేసు ప్రభు శిష్యులుగా ఏర్పడిన వాళ్ళు ఎంతమంది అంటే 70 మంది. ఆ 70 మందిలో యేసు ప్రభు వాక్యం చెప్తుంటే నిలబడిన వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది. అంటే ఇది ఎవరి లోపం? 70 మంది 12 మంది అవడానికి లోపం ఎవరిది? చూసారా ఎంత మౌనంగా ఉంటున్నారు? ఎందుకు మౌనంగా ఉంటారు? ఏదో ఒక సమాధానం చెప్పండి. లోపం ప్రభువైన యేసుక్రీస్తు వారిదా, లేకపోతే వెనక్కి తీసిన ఆ మిగతా వాళ్ళదా? ఏం కాదు, యేసు ప్రభుదే లోపం. చెప్పండి చూద్దాం. యేసు ప్రభుదా లోపం, లేకపోతే వెనక్కిపోయిన వాళ్ళదా? వాక్యం తెలుసుకొని మాట్లాడాలి, వాక్యం చదివి మాట్లాడాలి, వాక్యం ఏం చెప్తుందో గ్రహించి మాట్లాడాలి. ఎప్పుడు చెప్తుంటాను, వాక్యం చదవండి, వాక్యాన్ని వినండి. యేసుక్రీస్తు లాంటోడు బోధిస్తే వినాలి. యేసుక్రీస్తు లాంటోడు బోధిస్తే కొద్దిమంది రక్షించబడ్డారు, కొద్దిమంది రక్షించబడ్డారు. మరి నాడు చాలామంది బోధకులు బోధిస్తుంటే రక్షించబడ్డారు కదా. మన సేవకులందరూ ఇతరులని రక్షణలోకి నడిపించడానికి ఉపయోగించే అతి శ్రేష్టమైనటువంటి పదం ఏంటంటే, మన సంఘాల సంగతి చెప్తున్నాను నేను, వాక్యం అంతా అయిపోయిన తర్వాత నేటి వరకు ఇంకా మీలో ఎవరైనా రక్షించబడిన వాళ్ళు ఉంటే ఏమెత్తాలి? మీ కుడి హస్తం చూపిస్తే మీరు ఎలా ప్రభు నమ్ముకోవాలో మేము చెప్తూ ఉంటారు పిల్లలు. ఈ 100 మంది సభలో టప 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 ఏం చేస్తారు? చేతులు. అప్పుడు బోధించిన బోధకుడికి ఉంటుంది ఏంటది? మామూలు సంతోషం కదా, ప్రేతమైన సంతోషం. నేను కూడా రక్షించబడ్డటువంటి 9 దినాల నుంచి ఇప్పటికీ అదే తాపత్రయం, నా తాపత్రయం కూడా, నేను చేసే పరిచర్య కూడా అదే. కోరి కాలనీలో మేము పుట్టినటువంటి ప్రాంతంలో పిల్లరా, అది ఒక డొంక రోడ్డు, అంత చీకటిమయంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల వరకు కరెంట్ లేదు. నేను ప్రభువు నమ్ముకొని ఉన్నటువంటి కోరి కాలనీలో ఉన్నటువంటి ఆ 20 ఇళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటింపచేయాలని పిల్లరా, దేవుని సేవకులకి మా ఇంటికాడ కుటుంబ ప్రార్థన కూడిక, మీరు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఏంటి కుటుంబ ప్రార్థన కూడిక? అహరోను పుట్టి 6వ నెల అయింది. ఏం పెట్టాలి ఇప్పుడు కూడిక? ఏం పెట్టాలి? అన్న ప్రసన్న అంటాం. అట్టగే పెట్టాను, అన్న ప్రసన్నాన్ని కుడికి పెట్టాను. కుడికి పెట్టి
ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో కేంద్రంలో పనిచేసి ఆయన పిలిపించే వాక్యం చెప్పడానికి. 6 బెటాలియన్లో పోలీసు వాళ్ళని కూడా పిలిచాను వాక్యం చెప్పడానికి. కేసీ వర్క్స్ని పిలిచాను, తాడెప్పిలోని పిలిచాను, గురుకుల పాఠశాలలో పాఠాలు చెప్పే ప్రిన్సిపాల్ గారిని పిలిచాను, డాక్టర్ ఎదిద్య అనేటువంటి ఒక డాక్టర్ గారిని పిలిచాను. పిల్లరా, మా కోరిలో ఉన్న వాళ్ళందరూ పిలిపించి కూడికి పెట్టాను. ఒక 50 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ప్రార్థన స్టార్ట్ అయింది. పాటలు అయిపోయినాయి. మొదటి ప్రసంగం అయిపోయింది, రెండో ప్రసంగం అయిపోయింది. భోజనాలు చేయమని చెప్తున్నాను. వచ్చిన సంఘస్థులు అంటారు, అన్న ప్రసన్న అన్నావు, ఇంకా తీసుకొస్తామని చెప్తున్నారంట. ఏంటిది? వెండి గిన్నె, ఇంకా చిన్న గ్లాసు నీళ్లు, ఒక చిన్న చెంచా, పిల్లరా, ఆ తర్వాత పాయసం. ఎందుకు ఇది? పిల్లోడికి అన్నప్రసన్నం పెట్టాలి కదా పిల్లరా. పేరుకు మాత్రమే అది పేరెట్టాను, కానీ జరిగేదంతా ఏంది? అన్నప్రసన్న కార్యక్రమం కాదు, రక్షణార్థమైన మాటలే ప్రకటించబడతాను. పిల్ల ఏంటబ్బాయి అన్నప్రసన్న అన్నావు, నువ్వేం చేయట్లేదంటే, అన్నప్రసన్నం పేరేనమ్మా, కానీ మా కోరిలో వాళ్ళందరూ రక్షించబడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ పిలిచాను వాక్యం చెప్పడానికి. దేవుని సేవకులు వాక్యం చెబుతుంటే మా కోరి కానులు అందరూ ఏం చేశారంటే, దాదాపుగా వచ్చిన వాళ్ళు ఒక 10 మంది దాకా, అంటే 2 ప్రసంగాలు అయినగా కొంచెం పొద్దుపోయేళ్ళకే ఎక్కడో అక్కడ మా వాళ్ళందరూ కొండగొట్టి పనిచేసేవాళ్ళు కాబట్టి సాయంకాలం కొల్లలిసిపోతే 10 మంది దాకా పొనుకొని నిద్రపోతున్నారు వాక్యం చెబుతుంటే. వీళ్ళు పొనుకొని నిద్రపోతున్నారు. నిద్రపోయిన తర్వాత వాక్యం చెప్పినటువంటి ఆకాశవాణి రేడియో కేంద్రంలో పనిచేసి ఆయన వాక్యం చెప్పి లాస్ట్లో, పిల్లరా, మీలో ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకోవాలనుకుంటే మీకు కుడేస్తాం చెప్తామంటే, అప్పుడు దాకా నిద్రపోయినా లేచి ఎత్తిన చెయ్యి. నేనంటాను, ఇప్పుడు నిద్రపోయినా వాక్యం వినిందా? వినుకోకుండానే చేయెత్తింది. వాళ్ళందరూ ఎలిగేసేసి మేము ప్రభున్నప్పుడు ముందుకు వస్తే ఆయన ఎంత తప్పిపడి తిమోతి వీళ్ళందరిని తీసుకెళ్ళిపోయి బాప్తిస్మం ఇవ్వమన్నాడు. ఎవరికి? అప్పుడే వాళ్ళందరికీ బాప్తిస్మం ఉన్నాడు. పిల్లరా, ఆ రోజు ఆ కార్యక్రమం సంపూర్ణం అవ్వలేదు, కానీ ఈరోజు కార్యక్రమం అక్కడేమైంది? సంపూర్ణం అయింది. పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటే, చేతులెత్తంగానే అది రక్షణ అనుకుంటాం. అది నిజమైనటువంటి రక్షణగా మనం ఏం చేయకూడదు. అంటే సేవకులు మనం ఏం అంటలేదు, వాళ్ళ తాపత్రం అలా ఉంటుంది. అంటే అందులో ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇక్కడ చూడండి, రక్షించబడ్డాం, బాప్తిస్మం తీసుకున్నారు, 70 మందిగా శిష్యులుగా ఉన్నారు, పరిచర్యలో పాలు పొందారు. చివరికి వచ్చేసేలేకే ఎంతమంది మిగిలేరు? 12 మంది మిగిలేరు. అప్పటికి యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు, పరలోకానికి వెళ్ళలేదు. వినాలి వాక్యం, పరలోకానికి వెళ్ళలేదు. ఆయన ఉండగానే 70 మంది 12 మంది అయ్యారు. ఇంకొక మాట చెప్తాను, 12 మందే ఉన్నారా, ఇంకేమన్నా తగ్గారా? ఏంటి కుసేపావితే ఇంకా తగ్గిస్తారేమో మీరు, అంతేనా? లేకపోతే ఇంకా తగ్గుతారా? చెప్పాలి. యేసు ప్రభు ఉండగానే 70 మందిలో 12 మంది అయ్యారు. 12 మందిలో ఏమయ్యారు? ఇంకొకటి తగ్గాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకొకడు ఊగుతున్నాడు, అటు పోదామా ఇటు పోదామని. ఆయన ఎవరు అంటే ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 10 మంది అయ్యారంట. అదేంటి అలాగే వెళ్ళిపోతున్నారేంటి? యేసు ప్రభు లోపం లేకపోతే ఎవరు లోపం? ఒక మాట చెప్తానేనండి, రక్షణ అది నిజమైందైతే, రక్షణ అది నిజమైందైతే కొండ ఇరిగి మీద పడినా ఏం చేయరు? చెప్పాలి, ఎక్కడికి పోరు. అది నిజమైన రక్షణ అయితే కొండ ఇరిగి మీద పడినా ఎక్కడికి పోరు, అంతే. ఆ రక్షణ సరైంది కాకపోతే, వినాలి, ఆ రక్షణ సరైంది కాకపోతే తుమ్ము వచ్చిందనుకో ఏం చేస్తారు? చెప్పాలి. తుమ్ము వచ్చిందనుకో, రే ఆగరు, శుభమాను బయలుదేరితే అయ్యగారు తుమ్మాడంట, శుభమాను బయలుదేరంట, తుమ్ము వచ్చింది. ఇప్పుడు తుమ్ము వచ్చి నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఎల్లాలా ఆగాల మీరే చెప్పాలి. నా కాడ వెళ్ళాలని చెప్పండి, బయటికి పోయి మేరకుండా కూర్చోండి. మీరు భలే గమ్మత్తుగా డబల్ యాక్షన్ చేస్తుంటారు. నా కాడని వెళ్ళాలంటారు, బయటికి పోయి సైలెంట్గా ఉంటారు.
మళ్ళీ ఏదో కూర్చొని మాట్లాడుకుంటే మళ్ళీ తుమ్ము వచ్చింది. ఇప్పుడేమంటారు? సత్యం, నూరేళ్ళు బతరా సచ్చి, మళ్ళీ ఎట్ట మాట్లాడతారు? ఎట్ట మీతో సావాలి అసలు పిల్లరా? 70 మంది ఎందుకు వెనక్కి తీశారు? ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు వెనక్కి తిరగల కారణం ఏంటంటే 6వ అధ్యాయం యోహాను సువార్త 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు. ఆయన శిష్యులు, పేజీ నెంబర్ చెప్పింది అట్లాగే 86. ఈ కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 86. ఆయన శిష్యులు అనేకులు. ఈ మాట విని ఇది కఠినమైన మాట. ఎవరు మాట్లాడారు మాట? ఎవరు మాట్లాడారు? యేసు ప్రభు మాట్లాడాడు. ఆయన మాట్లాడుతుంటే ఎవరు వింటున్నారు? అందరు వింటున్నారు. వినాలి, అందరు వింటున్నారు. అలాగే ఆయన శిష్యులు కూడా వింటున్నారు. ఇప్పుడు పైన కొంతమంది మాట్లాడారు, ఇక్కడికి వచ్చే లెక్క శిష్యులు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మాట్లాడిన మాట అంట అది కఠినంగా ఉందంట. పిల్లలు, యేసు ప్రభు మాటలు కఠినంగా ఉన్నాయా? యేసు ప్రభు మాటలు కఠినంగా మాట్లాడతాడా? అదేంటి, యేసు ప్రభు మాటలు చాలా బాగా ఉంటాయి కదా, యేసు ప్రభు కఠినంగా మాట్లాడతావేంటి? ఆయన మాటలు ఆయన శిష్యులకి ఎలా ఉన్నాయి? ఆయన మాటలు ఆయన శిష్యులకి కఠినంగా ఉన్నాయి. ఆ కఠినమైన మాటలు వాళ్ళు వినలేక, పాటించలేక ఏం చేశారు? వెనక్కి వెళ్ళిపోయారు పిల్లలు. ఇంతకీ యేసు ప్రభు మాట్లాడిన మాట కఠినమైన మాటేనా? బైబిల్ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవాలి. 310. ఎలీషా 310 పాత నిబంధన పేజీ నెంబరు. ఎలీషా రాజుల 2వ గ్రంథం పేజీ నెంబరు 310 పాత నిబంధన 2వ రాజులు 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి, కొంచెం జాగ్రత్తగా చదువునానా, చదువుతుంటేనే మనకు అర్థం కావాలి. నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదువని, నువ్వు బాగుపడదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని. ఆగండి, ఇందులో కోప్పడాల్సిన పనే ఉంది? న్యాయం చెప్పండి. మీకు చేతులైతే వందనాలు చెప్తున్నాను, న్యాయం చెప్పండి. ఇప్పుడు నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయి, నువ్వేమవుతావు? శుద్ధుడు అవుతావు అని తన దగ్గర ఉన్న పనివాడిని ఒకటి పంపించాడు. ఈ మాట వచ్చి నయమానుతో చెప్పాడు. ఆ నయమానికి ఏమొచ్చింది? అసలు మామూలు కోపం కాదు, విపరీతమైన కోపం వచ్చింది పిల్లరా. అంటే ఇప్పుడు ఎలీషా చెప్పిన మాట కఠినమైన మాట అంటాను నేను, మీరేమంటారు? అది నయమానికి కోపం తెచ్చేటట్టుగా ఉంది. 13వ వచనం చదువుదామా? 13వ వచనం చూడండి. అయితే చూడండి జాగ్రత్తగా, బైబిల్ చూడండి. 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైన ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు ఒక మాట దానికంటే మేలు కాదా? అంటే ఇప్పుడు ఎలీషా చెప్పిన మాట ఒక వ్యక్తికి ఏమనిపించింది? నయమానికి ఏమనిపించింది? ఆయన దగ్గర ఉన్న పనోడికి ఏమనిపించింది? ఒకటే మాట, 2 మాటలు కాదు, ఒకటే మాట. ఒక్క మాట ఒక వ్యక్తికేను ఒకలాగా ఉంది, ఒక వ్యక్తికేను ఒకలాగా ఉంది. ఒక వ్యక్తికి ఆ మాట ఏమనిపించింది? కోపంగా ఉందంట. ఇంకొక వ్యక్తికి ఆ మాట ఎలా ఉంది? చాలా హాయిగా అనిపించిందంట. ఇంతకీ మనుషుల్లో మార్పా, చెప్పిన మాటలో మార్పా? అంటే వాక్యం ఎప్పుడు ఒకలాగే ఉంటుందా, 2 రకాలుగా ఉంటుందా?
అంటే మరి రకాలుగా మారేది ఎవరు? అంతేనా? మనుషులు. వాక్యం ఒకలాగే ఉంటుంది, ఎప్పుడైనా వాక్యం ఒకలాగా ఉంటుంది. కాకపోతే మనమే ఒకలాగా ఉండం పిల్లారా. నయమాన్ అనబడిన వ్యక్తికి ఈ మాట కోపం వచ్చిందంట. తన దగ్గరటువంటి పన్నోడికి ఈ మాట ఎంత సంతోషం వేసిందో పిల్లారా. ఎప్పటికీ వాక్యాన్ని తప్పు పట్టబాకండి, ఎప్పటికీ వాక్యాన్ని విమర్శ చేయబాకండి పిల్లారా. వాక్యము ఎంత సత్యమో, వాక్యము ఎంత ఖచ్చితమో అది వాక్యాన్ని నమ్మేవాళ్ళకి అర్థమైంది. ఎందుకు నువ్వు ఎడమవైపుకి వెళ్ళావంటే, నువ్వు ఎడమవైపు పడిన కారణం ఏంటంటే నీకు వాక్యము కోపం తెప్పించింది, నీకు వాక్యము విమర్శించేలాగా చేసింది. నిద్రపోబాకండి పిల్లరా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. అది మొదటిది, ఆ మాటలు ఎలా ఉన్నాయంట? కఠినంగా ఉన్నాయంట. ఆ మాటలు కఠినంగా ఉన్నాయంట. ఎవరికి? ఆయన శిష్యులకి. పిల్లలు, వాక్యం కఠినంగా ఉందా లేకపోతే ఏది కఠినంగా ఉందో ఇప్పుడు మనం పరిశీలన చేయాలి. మొదటి మాట, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 23వ అధ్యాయం. పిల్లరా 13వ వచనం చదువుదామా? 548. 548 సామెతలో 548 సామెతలో 548. నీ బాలురను 23:13 నీ బాలురను శిక్షించుట మానుకొనుము. శిక్షించుట మానుకొనుము. మానుకొనకము. బెత్తముతో వాని కొట్టిన ఎడల, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావుకుండును. బెత్తంతో వాని కొట్టిన ఎడల. టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తాను. బెత్తము 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 చెప్పాలి. బెత్తము ఉపయోగించే ప్లేస్ ఎక్కడా? నూతన వంశీ చెప్పరా, బెత్తం ఉపయోగించేది ఎక్కడా? బెత్తం ఉపయోగించేది ఎక్కడ? స్కూల్లో. ఇంతకీ మనందరం కూడా పెద్దోళ్ళం కూడా స్కూల్ నుంచే వచ్చామనుకుంటున్నాను నేను. వచ్చారా లేదా? మనందరం దాదాపుగా పెద్ద కాకపోయినా మొత్తానికి స్కూల్కి వెళ్ళే వచ్చాం. నేను కూడా వెళ్ళొచ్చాను పిల్లరా. పాఠాలు చెప్పే పంతులు గారి దగ్గర ఏముంటుంది? బెత్తం ఉంటుంది. వాళ్ళ పని చదువు చెప్పటమా, బెత్తాలతో బాధటమా? చదువు చెబుతారా? మరి బెత్తం ఎందుకు? ఏం గీత సీరియస్గా చూస్తున్నావు? బెత్తం ఎందుకు? బెత్తం ఎందుకు చెప్పాలి? ఇక్కడ మన మాస్టర్ గారు ఉన్నారు, ఎలిజబెత్ని అడుగుతున్నా, అమ్మ బెత్తం ఎందుకురా? బెత్తం ఎందుకు అంటే పిల్లరా, పాఠాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ రావటం కోసం. ఇది కేవలము పిల్లరా కొడతానికి కాదు, ఇది చూపించి వాళ్ళకి కొంచెం జాగ్రత్త పడటానికి. అయినప్పటికీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి తప్పనిసరిగా బెత్తాన్ని చేయాలి, ఉపయోగించాలి. అది 5వ క్లాస్ చదువుతున్న రోజులు. ఎవరు? నేనే 5వ క్లాస్ చదువుతున్నా నేను. పెద్ద మొద్దుని, ఇప్పుడు కూడా మొద్దుని, అసలుకే మొద్దుని. ఆ మొద్దుకు తగ్గట్టుగా లెక్కలు అసలు రావు. ఆ లెక్కలంటే నాకు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వచ్చేసింది. నాకు లెక్కలంటే మహా భయం పిల్లల. ఒక రోజున 5వ తరగతి టీములో 10 మంది నిలబెట్టాడు మా పంతులు గారు. అందులో నేను ఒకడిని. పిల్లలు రండి రా అన్నాడు. అందరూ వచ్చేసారు. కుర్చీ చేసుకున్నాడు, బోర్డు గడి పెట్టాడు. పిల్లలు ఒక లెక్క వేయండి అని చెప్పేసి, ఏదో మీకు తగ్గ లెక్క వేయండి అని చెప్పేసి లెక్కలు వేపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కూడా కొన్ని లెక్కలు చెప్తున్నాడు. ఆయన ఒక లెక్క వేసి దీన్ని భాగాహారం చేయమని చెప్పేసి ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. వాళ్ళు మొత్తానికి 9 మంది భాగాహారాలు బాగా చేసేవాడు. ఎవడు మిగిలేదు. నా కాడికి వస్తుంటే నాకు చూడు మామూలుగా లేదు. ఇప్పుడు అరే ఆంజనేయులు నువ్వు రారా అన్నాడు. నా పేరు ఆంజనేయులు, నువ్వు రారా అన్నాడు.
ఈ బగహరను కూడరా అంటే ఆ బలహం పట్టుకొని వణుకుతున్నాను పిల్లరా. నా వల్ల కావట్లేదు. నా సంగతి ఆయనకి తెలిసినా కూడా వాళ్ళందరి ముందు పట్టుకొని నన్ను పొట్టలో గట్టిగా పట్టుకొని లాగి నా చెవులు మెలేసి నా చెంపల మీద కొడతా ఉంటే నాకు వస్తుంది ఎవరి మీద? ఎవరి మీద? ఈడి నా రకంగా ఒక పోటు పొడిసి పారిపోవాలని పెడుతుంది. అంతమంది ముందు నన్ను ఎంత బాధ గురి చేస్తున్నాడు పెళ్ళారు. నేను ఆయన ఏం చేయలేకపోయినలే, కానీ ఆ రోజు నుంచి మానేశా. ఏం మానేశా? స్కూలు మానేశా. నేనంటాను, స్కూలు మానేసిన వల్ల నా పంతులు గారు నష్టపోయాడా, నేను నష్టపోయానా? ఎవరు నష్టపోయారు? నేనంటాను, చదువు తేలిగ్గా ఉంటుందా, కఠినంగా ఉంటుందా? చదువు కఠినంగా ఉంటుందా, వాక్యం కఠినంగా ఉంటుందా? నీకు చదువు కఠినంగా ఉందంటే మనకలాగా తయారవుతారు అందరూ. పిల్లరా, దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసరు అవుతావు, నువ్వు ఏదో ఒక గొప్ప ప్రయోజకుడు అవుతావు. ఈ రోజున నేను సున్నాలు కొట్టుకునే పరిస్థితికి దిగజారిపోయాను అని అంటే ఆ రోజు నేను చదువు ఏం చేశాను, అది నాకు కఠినంగా ఉంది. ఆ చదువు నాకు కఠినంగా ఉంది పిల్లరా. ఈరోజు నేను చదువు లేక నానా బాధలు పడతా ఉన్నాను. దానివల్ల ఎన్నో అవమానాలు కూడా గురవుతూ ఉన్నాను. ఆ లెక్క కొద్ది వాక్యం కఠినంగా ఉందని నువ్వు కానీ వాక్యాన్ని అంగీకరించుకోకుండా రక్షణను పక్కన పెట్టి సంఘాన్ని పక్కన పెట్టి ప్రభువును పక్కన పెడితే రేపొద్దున ఎడవ దగ్గరికి పోయినప్పుడు నీకు అర్థమైతే అది కఠినంగా ఉంటుందో మంచిదో ఉంటుంది. ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదు. అర్థం చేసుకోండి. రెండో మాట బైబిల్ గ్రంథంలోనే రెండో మాట అదేంటంటే నిర్గమకాండం 1వ అధ్యాయం 13-14 వచనాలు. 46 రెండో పుస్తకం 46 మొదటి అంటే పాత నిబంధన ఆది కాండం తర్వాత మొదటి పుస్తకం తర్వాత రెండో పుస్తకం నిర్గమకాండం పేజీ నెంబరు 46. ఇశ్రాయేలు చేత 1:13-14 ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. కఠినముగా సేవ అంటే పని చేయించుకున్నారు. చదువుమా. వారు ఇశ్రాయేలు చేత చేయించుకునిన ప్రతి పని కఠినముగా ఉంది. చూడండి, కఠినంగా ఉంది. ఒకటి చదువు కఠినం, రెండోది పని కఠినం. ఆ పని కూడా ఏ పని? అది మంటి పని కఠినంగా ఉంది, ఇటుకల పని కఠినంగా ఉంది, పొలం పని కూడా కఠినంగా ఉంది. ఇంతకీ పని ఎలాగుంది, చదువు ఎలాగుంది? నాకు ఒక మాట సమాధానం చెప్పాలి. పిల్లలు వినాలి. చదువు నీకు కఠినంగా ఉందనుకుంటే దానికంటే కఠినమైన పని చేయాలి. ఏ పని కఠినంగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? అది మామూలుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఇంద్రాబాయ్, నేను చదువుకోను, నేను బడికి వెళ్ళను అన్నావు అనుకో, రేపొద్దున బండలు మోయాలి. ఏం మోయాలి? రేపొద్దున గంపలు మోయాలి. పిల్లారా, చదువుకునే రోజుల్లో సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. చదువుకున్నాను కదా, చుట్టూ శుభ్రంగా వచ్చాను కదా, అందుకని అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏ పని చెప్పకోకుండా శుభ్రంగా కోడి మాంసం లేకపోతే అప్పుడు పులిహారాలు చేసేవాళ్ళే. అవన్నీ చేసి పెట్టేవాళ్ళు. గారెలు ఉంటాయి వాళ్ళ దగ్గర, అంటే ఉంటామంటే పల్లెటూరు కాబట్టి చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు నేను 5వ క్లాసు చదవలేక మా నాన్న కొడతాడని భయంతో ఇక్కడి నుంచి మానుకొని మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిపోయాను. 2 రోజులు బాగా చూశాను. 3వ రోజు నుంచి ఏంది రా, లేచిరా, గొడ్డలు తీసుకో, పొలుగు తీసుకో, పార తీసుకో అంటే నాకు వచ్చింది బాధ మామూలు కాదు. మొన్నటిదాకా బాగా చూశారు కంటే మొన్నటిదాకా చదువుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు చదువు మానేసావుగా. తిండి ఎవడ పెడతాడు? పొలుగు తీసుకో, పార తీసుకో, గంప తీసుకో, గొడ్డలు తీసుకో అని. పిల్లరా, ఆ పొలములో ఆ చెట్టును నరికిచ్చేసి ఆ పొలం నుంచి ఇంటికి మోసుకొని వస్తూ ఉంటే బాధ ఉంది. చదువుకున్నా బాగుండ్రా బాబు అనిపించినప్పుడు. అంటే చదువు కఠినమా, పని కఠినమా? పిల్లరా, పని కఠినం.
ఎంత కఠినం అంటే ఇటుకల పని కఠినమే, మట్టి పని కఠినమే, పొలం పని అసలు పని అంటేనే కఠినం. పని అంటేనే కఠినం. ఈరోజు ప్రేమ్ కుమార్ ఎలాగని యంత్రాన్ని కూలంటే 800 అంటాడికి. వామ్మో, 800 రూపాయలు రావటానికి పిల్లరా 30 సంవత్సరాలు పనిచేసాం మేము. 30 సంవత్సరాలు చేస్తే కానీ సొలొమోను కూలి ఎంతనిది? 900 రూపాయలు కూలి. ఏది 30 సంవత్సరం చేసేవాడికి 900, ఈ 2 నెలలు పోతే 800 అంట కూలి. నాకు అర్థం కల, గుండె పగిలిపోయింది. 2 నెలలకి మేము పనిచేసే రోజుల్లో పిల్లరా ఎంత కఠినంగా ఉండేదంటే అంత కఠినమైన పని ఈరోజు మేము నేర్చుకున్నాం. అందుకని ఏ పని చెప్పినా చలాగా చేస్తాం. ఈరోజు 900 రూపాయలు 1000 రూపాయలు తీసుకోవటం కాదు. అంత పనితనం ఉందా నీ దగ్గర? పనితనం ఉందా నీ దగ్గర? పనితనం లేకపోయినా కూలి ఎక్కువ కావాలి. పనితనం లేకపోయినా కూలి ఎక్కువ కావాలి. నోరు ఎలా ఉంటుంది అడగటానికి ప్రేరా? 30 సంవత్సరాల నుంచి పనిచేసేవాడి కన్నా 1 సంవత్సరం. నిన్న ఒకడు వచ్చాడు, కూర్చొని పని చేపిస్తున్నాను. నేను రోజు ఉండను, నిన్న ఉన్నాను. ఏందో మొత్తానికి నేను ఉండేలేక తత్తలాడుతున్నాడు. ఏంట్రా బాబు నాకు అర్థం కావట్లేదు, ఎన్ని సంవత్సరం చేస్తున్నావు అంటే సంవత్సరం నుంచి చేస్తున్నాడంట ఆయన. పిల్లరా, సంవత్సరం నుంచి 900 రూపాయలు కూలి. ఓరి పని కఠినంగా ఉంటుంది. మేము కఠినమైన పని నేర్చుకుని వచ్చాం. ఎందుకంటే గత్యంతరం లేదు, చదువు లేదుగా. మరి బతకాలంటే ఏం చేయాలి? పని కఠినమని ఇంక మానేసి ఇంక ఆడికి వెళ్ళలేం. ఇక పోతే ఇంకొకటే ఉంటుంది. ఏంటది? ఏం మాట్లాడతా? ఇంకొకటే పని. ఏం పని అది? అడుక్కునేవాడికి 66 అంట. ఇప్పుడు పెరిగింది ఇంకెక్కువే. పిల్లలు ఇంక అడుక్కోవటమే అర్థమవుతుంది. అడుక్కుని ఈ బాడీకి ఎవడెత్తాడు? బిచ్చం దున్నపోతులాగా ఉంటారు. ఇలాగ పోయి అడుక్కుంటే పిల్లలు గమనించండి, ఏదో ఒకటి తిరగాలి. అర్థమవుతుందండి? చదువు కఠినమా? పని కఠినమా? వాక్యం కఠినమా? ఏది కఠినం? వాక్యం కఠినం కాదు. వాక్యం కఠినం కాదు. నువ్వు అర్థం చేసుకోవడంలో రాండి. పిల్లలు వినాలి వాక్యం. సేమియా బ్రహ్మాండం ఉందంట. సేమియా కేసరం బాగుందంట. ఎమ్మండి ఇంకోటి అంటాడు వంకాయ కూడా చాలా బాగుంది. వంకాయ కూడా బాగుందంట. ఇంకొకటి అంటాడు పచ్చడి కూడా బాగుందంట. ఇంతకు ఎప్పుడు ఎన్ని? అబ్బా మొన్న మీటింగ్ అంట. ఏమంటే పచ్చడి కూడా బాగుందంట. పిల్లలు ఆలోచన చేయండి. అన్నీ బాగుంది. ఈలోపు ఒకడు అంటాడు నాకేం బాగాలంటాడు. ఒకడు నాకు చేదుగా ఉంది నోరు అన్నాడంట. చేదుగా ఉందా? ఒరి పోయి జ్వరం ఉందో చూసుకోరా బాబు. నువ్వు ఇంత బ్రహ్మాండంగా ఉంటే బాగాలేదంటే ఏంది? నువ్వు ఇంతమందికి బాగుంటే ఒకడికి ఏం కాలేదు? బాగాల అంటే ఇప్పుడు వాడికి ఏమీ లేదు, లోపల ఆరోగ్యం బాగాలేదు. వాడికి జ్వరం ఉంది. నోట్లో ఏది పెట్టుకుని ఎలాగ ఉంటుంది? చేదుగానే ఉంటుంది. ఇలా రోగం ఉండే వాళ్ళకి వాక్యం ఎట్లా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. దాన్ని అనుసరించుకునే వాళ్ళకి ఎలాగ ఉంటుంది? ఇప్పుడు నాకు చదువు కఠినంగా ఉందన్నాను, కానీ నాతో పాటు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. నులకపేటలో ఉన్నారు పిల్లలు. నాతో పాటు చదువుకున్నవాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. నాకు అది కఠినంగా ఉంది. అది వాళ్ళకి చాలా సంతోషకరంగా ఉంది. నయమానికి కోపంగా ఉంది, కానీ దాసుడికి ఎలాగుంది? సంతోషంగా ఉంది. మీకు చేతులు తొందరలు చెప్తున్నాను. అపార్థం చేసుకోబాకండి, అర్థం చేసుకోండి. చదువు కఠినమా? కాదే. పని కఠినమా? పిల్లలు ఆలోచన చేయండి. 3వ మాట కూడా చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. సమూయేలు 2వ గ్రంథం 4:4. సమూయేలు 2వ గ్రంథం 4:4. 255 పాత నిబంధన 255. పాత నిబంధనలో పేజీ నెంబర్ 255. బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం పిల్లరా 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడకు యోనాతానుకు కుంటివాడకు కుమారుడొకడుండెను. కుంటి కాళ్ళ కలిగిన కుమారుడొకడుండెను. యెజ్రాయేలు నుండి సౌలుని గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది ఆ మాట పట్టుకోండి. వాడిని ఎత్తుకొని పరుగున పారిపోతుండే వాడు పడి కుంటివాడాయను. చాలు.
ఇప్పుడు పరుగు పరుగున పోతూ ఉండగా ఎదురు దెబ్బ తగిలి పిల్లోడు ఆమె బిడామని కింద పడ్డారు. ఈ పిల్లోడు కాలు ఒక రాయికి తగిలి ఆ కాలు ఇట్లా మెలకొచ్చేసింది. వినండి, కాలు ఇట్లా మెలకొచ్చేసింది పిల్లారా. ఇప్పుడు కాలు మెలుకు రాకోకుండా మళ్ళా దాన్ని సరైన పొజిషన్లో తీసుకురావాలి. ఎక్కడికి తీసుకెళ్తే ఇది సరైన పొజిషన్కి వచ్చేది? 2 పేర్లు చెప్తాను, మనందరికీ తెలిసిన పేర్లే చెప్తున్నాను. 1, ఇంటూరు అంటే ఏంటి అర్థం? ఇంటూరు నీళ్ళు. నువ్వు వెళ్ళలేదు, అందుకే నీకు తెలియట్లేదు అబ్బాయి. నేను వెళ్ళాను పిల్లలు, ఇంటూరు నేను వెళ్ళాను. అదే పెద్ద పట్టణం కాదు, పక్కా పల్లెటూరు, కానీ తప్పదు వెళ్ళాలి. ఇంటూరు అన్నాడు. ఇంకొకటి చెప్పనా, ఐసైపాలెం అన్నాడు ఇంకొకడు. అదేంటి? ఈ 2 మనకు బాగా అనుభవం. ఒకటి ఐసైపాలెం అంటే, ఒకటి ఇంటూరు. ఇంతకు 2 ఏం జరుగుతాయి అక్కడ? ఇంటూరులో ఏం జరిగింది, ఐసైపాలెంలో ఏం జరిగింది? వైద్యం జరిగింది. ఇంటూరులో వైద్యం జరిగింది, ఐసైపాలెంలో కూడా వైద్యం జరిగింది. ఇంతకు వైద్యం తేలిగ్గా ఉంటుందా, కఠినంగా ఉంటుందా? నేను వెళితే ఆ చెరువు గట్టు మీద కూర్చొని ఆ వాతేస్తుంటే దండం పెట్టి పారిపోదాం అనుకున్నాను పిల్లరా. పారిపోతే ప్రయోజనం ఉంది, మరి జబ్బు పోదుగా పిల్లరా, జబ్బు పోదుగా. మరి జబ్బు పోవాలంటే ఏం చేయాలి? వైద్యం కఠినంగా ఉన్నా వెళ్ళాల్సిందే. ఒకటే పట్టుకొని రింగ్ వేస్తాడు కానీ పిల్లరా, దాన్ని చూస్తుంటే తగరం కాతం కానీ మైను కాలిపోయి కాలిపోతుంది. ఎంత పొడుగునా మో, అది తలుసుకుంటేనే భయం వేస్తుంది పిల్లరా. అదొక రకమైన వైద్యం అయితే ఇంటూరు. ఇప్పుడు మోకాలు ఇట్లా తిరిగిపోయింది. అదే ఏ హాస్పిటల్ తీసుకెళ్తే దానికి ఏదో మత్తు ఇంజెక్షన్ చేసేసి శుభ్రంగా ఏం కూర, ఏం పచ్చడి, రాత్రి నిద్రపోయావా, హాస్పిటల్లో చేసే ఆ వైద్యం. కానీ ఐసైపాలెంలో చేసే వైద్యం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అవతల వాళ్ళు 2 పట్టుకోవాలి. ఎవరిని? ఆయన పట్టుకొని ఈయనేం చేస్తాడు, ఆడ కూర్చోబెడితే ఈ బాధ ఉంటుంది. గమనించండి, అలా తిప్పితే కానీ వీళ్ళు అక్కడ సరైన పొజిషన్లో కూర్చోదు. ఒకవేళ అంత బాధకరంగా ఉందనుకుంటే లైట్గా తీసుకుంటే బతుకంత ఎలా ఉంటుంది? బతుకంతా ఇక బతుకంత ఎలా ఉంటుంది? ఇట్ట ఉంటుంది అనమాట. బతుకంతా ఇట్ట ఎగరకోకుండా స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలి? వైద్యం కఠినంగా ఉన్నా సరే దాన్ని మనం పూర్తిగా ఇష్టపడాలి. వైద్యం కఠినంగా ఉందన్నావా జబ్బు ఎక్కువైంది, పని కఠినంగా ఉందన్నావా అడుక్కు తినడానికి కూడా పనికిరావు. చదువు కఠినంగా ఉందనంటే ఇక నీ జీవితంలో విలువే ఉంటుంది. పోనీలే ఈ 3 లేకపోయినా పర్లేదు, కానీ వాక్యం కఠినంగా ఉందన్నావు అనుకో, ఇక్కడికి వెళ్తావు. ఎడకి? ఎడం వైపుకి వెళ్తావు. పిల్లరా, స్థానిక సంఘాలలో ఉన్నటువంటి పరిశుద్ధులైన దేవుని బిడ్డలందరినీ పరలోకం చేర్చాలి అంటే కొంచెం వాక్యాలు అనుకూలంగా కాదు, సరైన పద్ధతిలో ఉండాలి. పిల్లరా, వాక్యం కఠినం అంటే అర్థం ఏంటి? నేను ఒక్క మాట అడుగుతున్నాను, మీ పిల్లల్ని ఒక్క దెబ్బ అయినా కొట్టారా, కొట్టలేదా? నేను నా పిల్లలు ఒక దెబ్బ కొట్టకోకుండా ఒక మాట అనకుండా పెంచానని చెప్పండి చూద్దాం. ఒక మాట అనుకోకుండా దెబ్బ కొట్టకుండా పిల్లల్ని పెంచడం సాధ్యమేనా? సంఘములో ఉన్న దేవుని పిల్లలైన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తన వాక్యం ద్వారా పిల్లరా మనల్ని శిక్షిస్తున్నాడు. తన వాక్యం ద్వారా మనల్ని గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ బెత్తం చూపించేది వాడు చావడానికి కాదు, దేనికి? వాడు బాగుపడటానికి. వాక్యం మనల్ని హెచ్చరించే దేనికి? మనల్ని నరకానికి పంపించడానికి కాదు. ఎక్కడ పంపడానికి? పరలోకానికి పంపించడానికి. దేవుడు ప్రేమపూర్వకంగా కొంచెం మాట్లాడుతున్నప్పుడు మార్పు చెందాలే తప్ప ఇది నా కోసం అని చెప్పేసి బాధపడి దేవునికి దూరం అయితే రేపొద్దు నష్టపోయేది ఎవరని అడుగుతున్నాను. మీరు చెప్పాలి.
హెబ్రీ పత్రిక 13:17 త్వరగా. హెబ్రీ పత్రిక 13:17. 209 క్రొత్త నిబంధన. 209 హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట వినాలా వద్దా? తర్వాత ఏం చేయాలి? వారికి లోబడాలి. అంటే ఆత్మలకి బాధ్యతను అప్పగించాడు. ఎవరికి? నాయకులకి. సంఘాన్ని నడిపించే వాళ్ళకి సంఘస్థుల బాధ్యతను ఏం చేశాడు? అప్పగించాడు. వినాలి. ఇంతకీ స్కూల్లో పంతులు గారు ఉంటాడు, బుట్టబుట్ట పంతులు కూడా ఉంటారు. బుట్టబుట్ట పంతులు లీడర్లు అంటే వాళ్ళు. దేనికో మరి లీడర్లు పిల్లరా. సార్ వచ్చేలోపు వీడు లేచాడు, వీడు తుమ్మాడు, వీడు దగ్గాడు, పెద్ద లిస్టు ఒకటి పిల్లరా. ఒక పెద్ద లిస్టు అనమాట అది. ఇప్పుడు పంతులు గారు వచ్చేసి ఎన్ని చేస్తాడు. పంతులు గారు ఒక ఆయన, ఈ బుడ్డ ఒకడో. పిల్లలు సంఘములో కూడా దేవుడు ఏం చేశాడంటే నాయకుల్ని ఏర్పాటు చేశాడు. ఆ కాపరి ఆత్మలు ఏం చేస్తున్నాడు చెప్పాలి. అక్కడేముంది? కాయుచున్నాడు. సంఘస్థులందరూ లెక్క రేపు పొద్దున ఎవరప్ప చెప్పాలి? చెప్పలేదండి. ఆశా వర్కులు అంటే అర్థం ఏంటో పిల్లలు ఇళ్ళ చుట్టూ తిరిగి ఏం చేయాలి? రాసుకోవాలి జనాభా లెక్క. అమ్మ ఎలిజబెత్, ఇప్పుడు నువ్వు 10th క్లాస్ పాఠాలు చెప్తున్నావు అనుకో, రేపు పొద్దున్న పిల్లలందరూ ఫెయిల్ అయ్యారు అనుకో, ఎవరు ఏమంటారమ్మా? నిన్నే కదా అనేది. కాబట్టి పిల్లలు బాగా పాస్ అవ్వాలంటే ఇప్పుడు 10th క్లాసులో సుమారుగా ప్రేమ్ కుమార్ ఎన్ని గంటలకు వెళ్ళేవాడు నువ్వు స్కూల్కి? 10th క్లాసులో 7 గంటలకు వెళ్ళేవాడువా? 7:30కి వెళ్ళేవాడువా? ఏది అలా చెప్తాడు వీడు. మరి 5 గంటలకు వెళ్ళేవాళ్ళు ఎవరు? ఏదో ఒకలే ఎగ్జామ్స్, ఏదో ఒకటిలే. 5 గంటలకు వెళ్ళి నైట్ 10 గంటల దాకా ఉండేరు కావడా పిల్లరా. ఇంత కఠినంగా ఉంది ఏంటంటే రేపు పొద్దున్న మంచి మార్కులు సంపాదించాలని. అలాగే స్కూల్లో టీచర్ గారి పిల్లల బాధ్యత ఎలాగో సంఘములో ఉన్న వాళ్ళందరి బాధ్యత కాపరి యొక్క బాధ్యత పిల్లారా. అందుకని రేపొద్దున దేవునికి లెక్క అప్పగించాలి. ఎలా అప్పగించాలి? నామకార్థ భక్తి ప్రార్థన, కాలిపోవు ప్రభువు తీర్పులో. నామకార్థ భక్తి ప్రార్థన, కాలిపోవు ప్రభువు తీర్పులో. వజ్రముల వంటి ఆత్మలు, వజ్రముల వంటి ఆత్మలు, కష్టపడి తేలేదు నీవెందుకు, కష్టపడి తేలేదు నీవెందుకు అని యేసుడు నిన్నడిగిన ఏమందు, అని యేసుడు నిన్నడిగిన ఏమందువు. ఎవరిని అడుగుతాడు? నాయకులను అడుగుతాడు, కాపర్లను అడుగుతాడు, పిల్లలు నడిపించేవాళ్ళని అడుగుతాడు. పిల్లారా ఏంటండి పంతులు గారు, మా పిల్లోడికి అసలు చదువే రావట్లేదు, ఎవరిని అడుగుతారు? పంతులు గారు అడుగుతారు. ఏందండి మేస్త్రి గారు, మా ఓడికి ఎప్పుడు చూసినా కూడా అంతే కూలిస్తున్నారు, కూలి పెంచట్లేదు అని అడుగుతారు. పిల్లరా అర్థం చేసుకోండి. అలాగే రేపొద్దున ప్రభువు అడుగుతాడు, నీకు అప్పగించిన ఆత్మల్ని ఏం చేసావు? వాళ్ళ ఇష్టానికి వదిలేసేసావా? పిల్లారా వాక్యం ద్వారా సరిచేయటం అన్నమాట. ఆఖరి వచ్చి నేను చెప్తున్నాను. సామెతల గ్రంథం 5, 10, 12 చదివి ప్రార్థన చేద్దాం. 534 సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10, 12. నీ ఆస్తి వలన 12 చదివి. అయ్యో, పేజీ నెంబరు 534. 534. అయ్యో, ఉపదేశం నేనెట్లు త్రోసివేసి. స్టార్ట్ అయిందండి. స్టార్ట్. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసాను, నా హృదయపు గద్దింపు నెట్లు తృణీకరించాను. ఇవాళ వాక్యం చెబుతుంటే కఠినంగా ఉందంట. అందుకని వాక్యం చెప్పేవాళ్ళు ఏం చేస్తారు? చెప్పాలి. వాక్యం చెప్పేవాళ్ళు ఏం చేస్తారు?
విమర్శిస్తారు, కామెంట్లు పెడతారు. వాక్యం చెప్పేవాళ్ళు ఇష్టం లేకపోతే కామెంట్లు విమర్శిస్తారు. పిల్లలు అక్కడ ఏం రాయబడింది? నా హృదయపు గద్దింపు నా హృదయపు గద్దింపును ఎట్లు తృణీకరించాను, నేను తృణీకరించాను. ఎందుకు? నిన్నేం చేయాలని సేవకులు చేస్తారు చెప్పు? నీ మీద ఏముంది అసలుకి? నిన్ను పరలోకం చేర్చాలని, నిన్ను దేవుని రాజ్యంలో చేర్చాలని, నీ మేలు కోరి, నీ క్షేమము కోరి ప్రభుని పిల్లారా, ఎవరి మీద ఏం ఉండవండి. ఇక్కడ అందరూ దేవుని బిడ్డలు, దేవుని రాజ్యంలో చేరాలి. పిల్లరా, ఎవరైతే వాక్యంలో సరిగా లేకపోతే ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడండి. దేవుడు మాట్లాడతాడు. నా హృదయపు గద్దింపును నేను ఎట్లు తృణీకరించి. ఎందుకు నువ్వు తృణీకరిస్తావు? దేవుడు గద్దిస్తుంటే తృణీకరిస్తావు. ఆ గద్దింపును ఏం చేయాలి? ప్రభువా నిజమే నాయన, నా మూర్ఖత్వం వలన నాకు అర్థం చేసుకోలేక నేను ఈ రకంగా విమర్శించానని చెప్పి లోపడాలి. ఇంకా నా బోధకుల మాట నేను వినకపోతిని. ఇవాళ బోధకులందరూ బాధకుల్లాగా ఉన్నామంట. ఎలాగా? బోధకులు బాధకుల్లాగా ఉన్నారంట. అంటే బోధ చేసేది బాధ చేయడానిక, బాగు చేయడానిక? మీరు ఒక మాట చెప్పండి, ప్రార్థన చేస్తా. మిమ్మల్ని చూస్తే ఎలబుద్ధి కావట్లా. ఇంకా 2 మాటలు చెప్పాలనిపిస్తుంది, కానీ నాకు ఒక పక్క టైం అవుతుంది. అమరావతి హాస్పిటల్ పాస్టర్మ గారిని తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో పెట్టాము. ఐసీయూలో పెట్టారు ఆమెని. ఐసీకి ఎదురుగా రూమ్ ఉంటుంది. ఐసీలో ఉన్న పేషెంట్ తాలూకుల పిల్లగానే పరిగెత్తుకుంటూ రావడానికి రూమ్ ఉంటుంది అక్కడ. ఆ రూములో ఫ్యాన్లు ఉంటాయి. పిల్లరా, మేము ఆల్రెడీ పనుకొని ఉన్నాం, అక్కడ కూర్చొని ఉన్నాం, నేను మోషే. ఈలోపు ఇంకొక పేషెంట్ తాలూకోళ్ళు వచ్చారు. వచ్చేసేళ్ళకే మేము పనుకున్న రూమ్ అంతా కూడా దద్దరిల్లుతుంది. దేంతో? నిద్ర 1 గంట అయింది కాబట్టి భయంకరమైన గురక పెడుతున్నాడు. ఆయన నిద్రపోతున్నాడు, భయంకరమైన గురక. ఈ పేషెంట్ తాలూకోళ్ళు వచ్చారు. పిల్లరా వచ్చేసి, అబ్బో ఇక నిద్రపోయినట్టే. ఎందుకో ఈ గురక నిద్రపోయినట్టే రా బాబు అనుకున్నాం. పిల్లరా అనుకొని మేము ఉన్నాము, ఆయన పనుకున్నాడు, వాళ్ళు పనుకున్నాడు. ఈయన పనుకొని దాన్ని మించిన గురక పెట్టాడు. పిల్లరా ఆ నిద్రపోయేవాడు లేచాడు. ఎవడో ఆ నిద్రపోయేవాడు ఎవడ్రైడు నాకన్నా సీనియర్ లాగా ఉన్నాడని చెప్పి వాళ్ళు లేచాడు. లేచేలాగా దద్దరిల్లుస్తున్నాడు. పిల్లరా గురక మామూలు గురక కాదనమాట. నేను అంటాను, ఈయన్ని గురక అన్నాడు. ఆడేం చేశాడు? నేను ఎందుకు చెప్పింది తెలిసేమాట? మనం చెప్పే వాక్యాలు విమర్శించట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇస్తాం వాక్యం, మీరు లేచి ఏం చేస్తారు? మీరు చెప్పరా? మీరు వాక్యం చెప్పేటప్పుడు ఎవరిని కూడా ఏ రకం కూడా ఏమి లేకోకుండా అలా అలా చేస్తారా? వాక్యం చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఎదుటి ఏం చేయాలనుకుంటారు? బాగు చేయాలనుకుంటారు. కావాలంటే మీకు వరుసగా ఇస్తాను, రండి, మీరు కూడా వాక్యం చెప్పండి, నేను కూడా వింటాను. పిల్లరా ఇప్పటికే మనం వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా ఉండం. అర్థమవుతుందండి? తప్పు. ఎవరు వాక్యం చెప్పినా నువ్వు కూడా చెప్పావు, నువ్వు కూడా చెబుతావు. పిల్లలు ఆలోచన చేయండి. దేవుడు ఇస్తాడు అవకాశం. ఎప్పుడు ఇలాగే ఉన్నాం, పిల్లల్లాగా ఉన్నాం. ఒక రోజున లెగుస్తాం, దేవుడు అవకాశం ఇస్తాడు. పిల్లరా అర్థమవుతుందండి? మనం చెప్పితే కానీ మనకు అర్థం కాదు. మనం వింటే అది మనకి విమర్శలాగా ఉంటుంది, మనం చెప్తే అది వాక్యంలాగా ఉంటుంది. మీకు అర్థం చేసుకోండి. మన అర్థం కాలేదా? ఎవరైనా కూర వండితే మాత్రం పుల్లగా ఉంది, నల్లగా ఉంది అంటామే. మనం వండేవనుకో దాన్ని కూడా అంటే దానికి ఏదో సాగులు చెప్తాం. అంటే మనం చేస్తే తప్ప మనకు విషయాలు అర్థం కావు. పిల్లరా నా బోధకుల యొక్క ఏముంది అక్కడ? నా బోధకుల మాట నేను వినకపోతిని. చాలండి. రేపు పొద్దున అడగపోయిన తర్వాత ఇదేదో నన్ను బాధ కలిగించింది అనుకున్నాను, కానీ ఇంత గొప్ప సంగతులు అని చెప్పి నేను అర్థం చేసుకోలేను అంటే అయినా లేదిక. నీకు అక్కడికి పోయి అన్ని విషయాలు అర్థమైపోయి నీది తప్పు అనుకున్నా ఇంకేముండదు. మీ అందరికి వందనాలు చెప్తున్నాను. బోధకులు ఎవరిని బాధ పెట్టరు, బాగు చేయాలనే బోధ చేస్తారు. ఒకళ్ళు అట్టే బాధ పెట్టాలనుకుంటే డబల్ శిక్ష బోధించే వాళ్ళకు ఉంటుంది. వినేవాళ్ళకి ఒకటైతే బోధించే వాళ్ళకి డబల్ ఉంటుంది. పిల్లారా బాగా అర్థం చేసుకోండి. అందుకని బాధించడానికి కాదు, బాగు చేయటానికి. రేపు పొద్దున మనం పరలోక రాజ్యం చేరాలి, కుడివైపుకి వెళ్ళాలి. వెళ్ళిపోబాకండి. వాళ్ళు వెళ్ళిపోనేయండి. ఇప్పుడు 70 మంది 12 మంది నిలిచారు, 11 మంది నిలిచారు.
ఇప్పుడు ఉండేవాళ్ళు లెక్కలోకి వచ్చారా, పోయిన వాళ్ళు లెక్కలోకి వస్తారా? వాళ్ళు పోయిన వాళ్ళతో మనకెందుకు? ఎక్కడికి పోయారు చెప్పాలి. పోయారు, పాతాళానికి పోయారు. కానీ వీళ్ళు పరలోకానికి పోయారు. నువ్వు పరలోకానికి పో, పాతాళానికి పోపాకు. పిల్లరా, ఈ ఉదయకాలం కుడివైపుకు త్వరగా రండి. వద్దు ఆ ఎడమవైపు ప్లేస్ మనకొద్దు పిల్లరా. ఈరోజు కూడా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, కుడివైపుకి వద్దాం. రండి, దేవుని సన్నిధిలో తలలు ఉంచి లోపాలుంటే సరి చేసుకుందాం, రక్షణ లేకపోతే రక్షణ స్వీకరిద్దాం. త్వరగా కుడివైపుకి వద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, సంఘాన్ని ప్రేమించి సంఘం అంతా కుడివైపు చేరాలి, పరలోక రాజ్యంలో చేరాలి. లోకం పుట్టింది మొదలుకొని అంత మంచి రాజ్యంలో చేరాలి నాయన. మీ మాటలు ఎవరిని బాధ పెట్టేవి కాదు నాయన, బాగు చేసేయి మా ప్రభువా. సాతాను అనేక మందిలో ప్రవేశించి వాక్యాన్ని పక్కదారి పట్టించి నయమానికిలాగా కోపం తెప్పించేది కాకోకుండా దాసుడు అర్థం చేసుకున్నట్టుగా మీ వాక్యాన్ని విన్నవారిలో కార్యం జరిగించి మా ప్రభువా 70 మందిలో 11 మంది మిగిలారు అయ్యా. మిగిలిన వాళ్ళు కుడివైపుకి వెళ్ళారు. ఇది వాక్యం. దేవుడు నా మేలు కోరి, నా క్షేమం కోరి నన్ను ఆయన రాజ్యంలో చేర్చడం కోసం సూటిగా తేటగా నాతో మాట్లాడాడు. నా లోపాన్ని సరిచేశాడని పశ్చాత్తాపం కలిగిన వారిని ఇంకా నీ కృపలో బలపరచండి, నీ పనిలో బలమైన పాత్రగా వాడుకోమని, ఈ దిన పరిచర్య అంతటిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.